ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయము 10 నుండి 18వ వచనం వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకున్నాం. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ కాళ్లకు అడ్డు లేకుండా తిరుగులాడుతారు, దానికి చాలా ఇష్టపడుతున్నారు కనుక వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. కాబట్టి దేవుని ప్రజలమైన మన నడక సరిగ్గా ఉండాలి, దేవుని మార్గాల్లో ఉండాలి, సైతాను మార్గాల్లో ఉండకూడదు, లోకానుసారమైన మార్గంలో ఉండకూడదు. కాబట్టి ఇశ్రాయేలు అందరూ కూడా తప్పిపోతూ వచ్చారు. దేవుడు వారికి చూపించిన చక్కటి మార్గాన్ని వాళ్ళు వెళ్ళలేదు. దేవుడు వారికి చక్కని మార్గాన్ని చూపించాడు. ఎప్పటి నుంచి అంటే ఐగుప్తు నుంచి విడిపించినప్పటి నుంచి కూడా తన మార్గాన్ని చూపించాడు. ఐగుప్తు పొలిమేరకు దాటి వచ్చిన తర్వాత అటు వారు కలవర పరిస్థితిలో ఉన్నారు. వెనక ఐగుప్తు సైన్యము, ముందు ఎర్ర సముద్రంలో దేవుడు తన మార్గాన్ని చూపించాడు. ఆ మార్గం గుండా వారందరినీ కూడా లోకం నుంచి, ఐగుప్తు నుంచి వేరు చేశాడు. చేసిన తర్వాత కూడా చక్కగా నడిపించాలని కోరుకున్నప్పుడు ఆయన మార్గాలు వారికి వెకసంగా ఉన్నాయి. సరిగా లేని కారణం చేత ఆ తరం వారంతా కూడా అక్కడే 40 సంవత్సరాలు, రెండవ తరం పెరిగే వరకు 40 సంవత్సరాలు అక్కడే తిరిగి అందరూ రాలిపోతూ వచ్చారు, చనిపోతూ వచ్చారు. తర్వాత రెండవ తరం స్వతంత్రించుకున్నది కనానని, తర్వాత కూడా చెడిపోతూ వచ్చారు. ఇర్మియా దినాల్లో కూడా ప్రజలందరూ కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మనం భక్తులైన వారిని చూసినప్పుడు వారందరూ కూడా దేవుడు చూపించిన మార్గంలో నడుచుకోవటానికి కొన్ని సందర్భాల్లో తొట్టిల్లినప్పటికీ కూడా వారు తిరిగి దేవుని చేత హెచ్చరింపడినప్పుడు వారు సరి చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా ఆత్మీయ నడక వేరు, ఈ లోకంలో ప్రయాణాలు చేసే నడక వేరు. ఇప్పుడు యోసేపుని మనం తీసుకున్నప్పుడు యోసేపుని దేవుడు ఐగుప్తుకి తీసుకెళ్ళాలి, అక్కడ గొప్పవాడిగా చేయాలి. అతని ద్వారా కరువు వచ్చినప్పుడు లోకాన్ని అంతటినీ కూడా పోషించాలి. తన తల్లిదండ్రులని, అన్నదమ్ములని కూడా తాను పోషించాలి. అందరినీ పోషించే బాధ్యత తనకి దేవుడు ఇచ్చాడు. అయితే కనాను నుండి ఐగుప్తుకి వెళ్ళాలి, షెకేము నుండి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి. వెళ్ళటానికి ఆ మార్గంలో అనేకమైన శ్రమలు, కష్టాలు ఉన్నాయి. అన్నదమ్ములే తనని ఎంతో హింసించారు. తర్వాత గొయ్యిలో పాడేశారు, నీళ్లు లేని బావిలో, నీళ్లుంటే చచ్చిపోయేవాడు. తర్వాత అమ్మి వేశారు. తర్వాత ఐగుప్తుకి వెళ్ళాడు. అక్కడ ఎన్ని ఇబ్బందులు పొందుతూ వచ్చాడో ఆ మార్గంలో, శ్రమల మార్గంలో, ఆ ఇరుకు మార్గంలో చక్కగా నడుచుకున్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. ఆ కారణం చేత తను అంగీకరింపడ్డాడు. ఇక్కడ చెడుతనాన్ని అసహించుకున్నాడు. తర్వాత యథార్థంగా ఉన్నాడు. తర్వాత ఓర్పు కలిగి ఉన్నాడు, నేర్పు కలిగి ఉన్నాడు. ఇటువంటి ఎప్పుడు కూడా దేవుని భయము కలిగి ఒకే ఒకటి పాయింట్ పెట్టుకున్నాడు: దేవునికి భయపడితే ఆయన తన మార్గంలో నడిపిస్తాడు. కాబట్టి మోషే కూడా ఇబ్బంది పడ్డాడు దేవుని ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించడానికి. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో విసుక్కుని వారి విగ్రహాన్ని చేసుకున్నప్పుడు నేను మీతో రాను అంటాడు, నేను మిమ్మల్ని నడిపించను అంటాడు. అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉండి నడిపించాడు.
సో అలాంటి పరిస్థితుల్లో నేను ఆగిపోతానని కూడా చెప్పాడు. అలాగా మోషే ప్రాధేయపడి, నీవు రాకపోతే నేను కూడా వెళ్ళని, ఇక్కడే ఉంటానని చెప్పి అలాగ దేవుని ఒప్పించి దేవుని చేత నడిపింపబడినప్పటికీ కూడా ప్రజలు నడుచుకోవటానికి ఇష్టపడలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభులో మనకి పరలోక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. యేసు ప్రభువే మన మార్గము, అది ఇరుకు మార్గము. చక్కగా దాంట్లో మనం నడుచుకోవాలి. ఇటు అటు తొలగిపోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అయితే ఈ లోకం వైపు వెళ్ళిపోవటం, పరలోకానికి వెళ్తున్నామనే దృష్టి కలిగి ఉండాలి. అందుకనే పైన ఉన్న వాటిని వెతకమని ప్రభువు చెప్పాడు. ఎప్పుడైతే దృష్టి భూ సంబంధమైన వాటి మీదకి వస్తుందో కొత్త నిబంధనలో, అప్పుడు మనం తప్పిపోతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, అది ఉండదు ఇది ఉండదు, రెండు రకాలుగా కూడా పాడైపోతూ ఉంటారు. అయితే పరిసంబంధమైన దృష్టి కలిగినప్పుడు దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. అన్ని విషయాల్లో కూడా మనల్ని ఆదుకునే పరిస్థితులు ఉంటాయి. అయితే కొంతకాలం పరీక్ష పరిశోధనలు ఉంటాయి. ఈవెన్ యోసేపు కూడా ఒకేసారి ప్రధానమంత్రి అయిపోయాడు. ఒకేసారి దాదాపు 13 సంవత్సరాలు పరీక్షింపబడ్డాడు. దేవుని మార్గంలో షెకెము నుంచి ఐగుప్తు వరకు కూడా తాను ప్రయాణం చేస్తూ వచ్చాడు. ప్రతి పరీక్షలో కూడా తాను నెగ్గాడు. తర్వాత చెరసాల నుంచి విడుదల పొందాడు, ప్రధానమంత్రి అయ్యాడు. దేవుడు సంకల్పించిన రీతిగా తాను అందరినీ కూడా పోషించాడు. ఐగుప్తీయులను పోషించాడు. లోకంలో ఉన్న వారంతా కూడా అక్కడి నుంచి ధాన్యాన్ని కొనుక్కుని వెళ్ళేవారు. తర్వాత తన తల్లిదండ్రులను కూడా తన దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని పోషించాడు. మిమ్మల్ని మాత్రమే కాదు కానీ బాధపడకండి, మీ పిల్లలను కూడా నేనే పోషిస్తానని చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయంగా కూడా అందరినీ పోషించడానికి ఆయన కూడా సర్వాధికారం పొందాడు. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి అందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో, మనం కూడా అదే స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచి క్రీస్తు యేసుని అంగీకరించడం ద్వారా మన పాపాలను క్షమించి తన మార్గంలోకి తీసుకుని వచ్చి, పరలోక మార్గంలోకి తీసుకుని వచ్చి ఏం చేశాడు, ఇప్పుడు మనల్ని పోషిస్తున్నాడు. దేంట్లో పోషిస్తున్నాడు? ఆత్మీయంగా పోషిస్తున్నాడు. ఇంకోటి ఎట్లా? భౌతికంగా మనం శ్రమపడాలి. దేవుడు అవకాశాలు ఇస్తాడు, దాన్ని మనం కష్టపడాలి. కొన్నిసార్లు భౌతికంగా కూడా జీవితం భారభరితంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడు ఏదో రకంగా కొన్ని దినాలు పరీక్షా పరిశోధనలు అయిపోయిన తర్వాత భూ సంబంధమైన వాటిని తక్కువ చేసి కూడా పరీక్షిస్తాడు అన్నమాట. దాంట్లో కొద్దిగా నిలవాలి. నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, మేము కూడా మమ్మల్ని కూడా అదే విధానంలో నడిపించాడు. ఓకేనా? సో కాబట్టి కొద్ది గొప్ప చిన్న అనుభవం ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాం అని. సో కాబట్టి ఒకవేళ ఇప్పుడు సెల్ఫ్ సఫిషియన్సీ ఉన్నప్పటికీ కూడా, కొద్దిగా సరిపడా ఉన్నప్పటికీ కూడా దాన్ని బట్టి గర్వించకూడదు, ఉందని చెప్పకూడదు. ఎప్పుడు ఆవిరైపోతుందో మనకి తెలియదు. మన జీవితం అశాశ్వతం, శరీరం ఇక్కడ ఉన్నవన్నీ కూడా అటువంటి ఆవిరి వంటివి, ఎప్పుడు ఎగిరిపోతే మనకి తెలియదు. అందుకనే దేవుడు చూపించిన శాశ్వత మార్గంలో, నిత్య మార్గంలో మనం చక్కగా నడుచుకునేది నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? శిష్యులకు కూడా ఆ మార్గంలో తీసుకొచ్చాడు. వారు కూడా తొట్టిల్లు తూర్చారు. తిరిగి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు చక్కగా నిలవబడటం మొదలుపెట్టారన్నమాట కదా. యెహెజ్కేలు కూడా దేవుడు నరపుత్రుడా చక్కగా నిలవబడి అంటాడు. చక్కగా నిలబడంటే దేవుడు చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించి అర్థం చేసుకుని, నేను ఎవరికి ఏం చెప్పమంటే వాటిని ఏం చేయాలి, చెప్పాలి. నువ్వు కూడా ఆ మార్గంలోనే నడుచుకోవాలి అని చెప్పాడు. ఇట్లా మనం అర్థం చేసుకుని అనుదినము కూడా, ప్రతిరోజు కూడా దిన ఆరంభం నుంచి దినాన్ని ముగించే వరకు, కొంతమంది దినాన్ని 10 గంటలకు ఆరంభిస్తారు. ఎన్ని గంటలకు ఆరంభించాలి? త్వరగా ఆరంభించాలి. కొంతమంది లేటుగా ముగిస్తారు కదా, ఏ పనికిరాని వాటి కొరకు. సో ఇట్లా ఏమవుతుందంటే మనకి ఆత్మీయ దరిద్రత వస్తుంది, భౌతిక దరిద్రత కూడా వస్తుంది. ఈ దరిద్రం నుంచి బయటపడాలి.
దారిద్ర్యం నుంచి బయటపడాలి. చాలామంది దాంట్లోనే ఉండటం ఇష్టపడతారు. ఎప్పుడు కూడా దేవుడు పెట్టిన పరీక్షలను నెగ్గే స్థితిలో ఉండరు. సో అలా లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ కూడా దాన్ని సీరియస్గా తీసుకుని మారుమనసు పొంది సరి చేసుకుని దేవుని మార్గంలో చక్కగా నడుచుకునేవారుగా ఉంటారు. ఓకే. అపోస్తలుడు పౌలు కూడా తన జీవితాంతం కూడా కొత్త నిబంధనలో ఒకవేళ యోసేపుకి 13 సంవత్సరాలు శ్రమలు ఉన్నప్పటికీ అపోస్తలుడు పౌలుకి జీవితాంతం కూడా శ్రమలు ఉన్నాయి. అర్థమైందా? అయితే మనకి సింహాసనం ఇక్కడ కాదు, ఇక్కడ మనకి సింహాసనం పరలోకంలో. యేసు ప్రభుని నమ్ముకున్నప్పటి నుంచి కూడా చనిపోయే వరకు కూడా మనం పోరాడాలి. ఆత్మకి విరోధంగా పనిచేస్తున్న వాటికి విరోధంగా పోరాడి వాటిని జయించి ఏం చేయాలి? మనం పరలోక రాజ్యంలో చేరాలి. నమ్మకంగా ఉన్నవారికి, నమ్మకంగా దేవుని సేవ చేసిన వారికి, సేవకులే కాదు, మనం అందరం దేవుని సేవ చేస్తున్నాం కాబట్టి నానా రీతిలుగా చేస్తున్నాం. వారందరికీ దేవుడు అక్కడ సింహాసనం ఇస్తాడు కదా, అంటే ఘనత ఇస్తాడు. ఓకే. బడా మంచి దాసుడా అని ప్రశంసిస్తాడు. సో ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు భూ సంబంధమైనవి మనకి లేవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి మనం నేర్చుకోవాలి. ఇక్కడ వారి విషయంలో ఏం చెప్తున్నాడు? ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుము. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా ఏం చేస్తారు? సో మనం మీరు అట్లా చేయట్లేదు కదా. మీ కాళ్ళని కూడా ఏం చేశారు? లేదు, ఈరోజు బైబిల్ పఠనం ఉంది కదా, లేకపోతే మంగళవారం ప్రార్థన ఉంది కాబట్టి కాళ్ళని ఏం చేస్తున్నాం? ఇటు తిరగకుండా దేవుని మందిరానికి వచ్చేటట్టుగా ఏం చేస్తున్నాం? సిద్ధపరచుకో. కాళ్ళకి ఏం పని చెప్పాలి? మనం దేవుని మార్గంలోకి రావాలి. ఓకే. సో దేవుని సన్నిధికి వచ్చేటట్టుగా మన కాళ్ళని మనం చేసుకోవాలి. తర్వాత యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షించు. దేవుని ప్రజలే అయినప్పటికీ కూడా శిక్షకి పాత్రలు అవుతున్నారు. మనం క్రీస్తుని అంగీకరించడం ద్వారా దేవుని ప్రజలమయ్యాం. అయినప్పటికీ కూడా అక్రమంగా నడుచుకుంటే కదా, మన కాళ్ళని దేవుని మార్గాల్లో నడిపించకుండా ఉంటే ఏమవుతుందంటే మనకు కూడా శిక్ష తప్పదు, శరీరంలోనే శిక్ష ఉంటుంది. ఓకే. తర్వాత 11వ వచనంలో, మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకు. ఎవరికి ఇస్తున్నాడండి? ఈ ప్రవక్త ఎప్పుడు కూడా వారికి మేలు చేయి. మనం కూడా చేస్తూ ఉంటాం కదా. వాళ్ళు వచ్చినా రాకపోయినా, వాళ్ళ ఇంట్లో పడుకున్నా, వారి సొంత మార్గాల్లో నడుచుకుంటున్నా, ప్రభువా ఆయనకు తలనొప్పి వచ్చింది, ఆయన కడుపు నొప్పి వచ్చింది, బాగు చేయండి. అర్థమైందా? ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? చేయొద్దు అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? చేస్తున్నావు. నీ కొడుకు కావచ్చు, నా కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా, వాళ్ళందరూ ముందేం చేయాలి? వాళ్ళ కాళ్ళని సిద్ధం చేసుకుని దేవుని మార్గంలోకి నడుచుకోవాలి. బయట చెప్పుకునేవన్నీ కూడా ఇచ్చగొప్ప మాటలే, పనికిరాని మాటలే కదా. నేను ఇంత బిజీగా ఉన్నాను, అంత బిజీగా ఉన్నాను, ఇవన్నీ కూడా ఇచ్చగొప్ప మాటలే. కొన్ని ఒకవేళ దైవభక్తి కలిగిన వారైతే, దేవుని వాక్యం అంటే ఆసక్తి కలిగిన వారు, నేర్చుకుని మార్పు చెందాలనుకునేవారు, మనం అందరినీ దృష్టిలో పెట్టుకుని ఒకవేళ మరీ నిజంగా అంత బిజీ అయితే లింక్ పంపిస్తున్నాం, మెసేజ్ లింక్. ఎవరు చదువుతున్నారు, ఎవరిది వింటున్నారు అనేది కూడా చూసుకోవాలి కదా. కొంతమంది పట్టించుకోరు, చూస్తున్నారు, అక్కడ సంఖ్య మాత్రం ఉంటుంది. బయట వాళ్ళు కూడా దాన్ని చూస్తున్నారు, ఎందుకంటే ఇది లోకం అంతా వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకేనా? అలాగే మన వాళ్ళు అది మెయిన్గా పంపించేది మనకి డబ్బులు వస్తాయి. చాలామంది డబ్బులు కొరకు పెడతారు, దానికి లైక్లు ఇవన్నీ ఏముంటే డబ్బులు వస్తాయి కాబట్టి మనం ఆ ఉద్దేశం కాదు, దానికి అసలు ఎంకరేజ్. వాడు కూడా నాకు పంపించారు, గూగుల్
నువ్వు ఇట్లా చేస్తే మంచిగా ఇదవుతుంది అని కొన్ని పంపించారు అన్నమాట. సో జస్ట్ ఊరికే క్యాజువల్గా మాకు కొంతమందికి ఇది పరిమితంగా పెడుతున్నామని నేను రిప్లై ఇచ్చాను. అర్థమైందండి? ఎందుకంటే రెగ్యులర్గా అన్నీ పెడుతున్నాం మనం అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రతి వారం కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఇదంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతాం దేవుని మార్గాలు విడిచి ఇష్టానుసారంగా తిరుగుతాం. సో మానవ జీవితము మన ఇష్టాలకి పరిమితం అవ్వలేదు, దేవుని ఇష్టానికి పరిమితం. అది యేసుక్రీస్తు ప్రభులో మనం ఈ మానవ మార్గాలు తప్పించుకుని, లోక పద్ధతుల్ని తప్పించుకుని దేవుని మార్గంలో నడుచుకునేది నేర్చుకోవాలి. సో తర్వాత వీరి కొరకు ఏం చేయకూడదంట? ఎవరి కొరకు చేయకూడదు? మందిరానికి రాకపోతే వాకిని ప్రార్థించు అని ఏమని చేయాలి? వాళ్ళు నడతలో మార్చుకుని సరిగా ఆత్మీయ నేను వెంబడించేటట్టుగా చేయ ప్రభు అని చేయాలి. ఓకేనా? ఒకవేళ వారికి శ్రమ వచ్చినప్పుడు శ్రమ గురించి ప్రార్థన చేసినా ఏం చేయాలి? వాళ్ళు తిరిగి మనసు మార్చుకుని మందిరానికి రావాలి. కొంతమంది ఎంత కఠినంగా ఉన్నారంటే అట్లాగా వచ్చేవారు, అప్పుడప్పుడు వచ్చేవారు, వారి ఇష్టానుసారంగా మాకు ఇష్టమైతే వస్తాం లేకపోతే లేదని ఎవరి ఆధీనంలో ఉండరు, దేవుని అదుపులో ఉండరు, లేకపోతే సంఘ కాపరి అదుపులో ఉండరు. ఇష్టానుసారంగా తిరిగి ఎప్పుడో వస్తారు పోతారు అన్నమాట. ఓకేనా? వాళ్ళకి ఒకవేళ ఎటువంటి శ్రమ వచ్చినా పట్టించుకోరు, ఇన్ఫార్మ్ కూడా చేయరు, వాత వేయబడిన మనస్సాక్షిగా ఉంటారు. సో అట్లా లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే సహవాసాలు సామాన్యంగా పట్టించుకోరు, వదిలేస్తారు ఎవరిష్టానికి వాళ్ళు. అదే ఏదో నడుస్తుంది కదా, చర్చి నడిస్తే చాలు, ఆదివారం జనం వస్తే చాలు అన్నట్టుగా ఉంటారు అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చూస్తామంటే అందరూ ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందాలి కదా, దేవుని భయం నేర్చుకోవాలి, వాక్యాన్ని సరిగా నేర్చుకోవాలి, పరలోకం సిద్ధపడాలి. ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత ఇక్కడ కొన్ని శ్రమలు ఉంటాయి, తప్పదు, అందరికీ ఉంటాయి, తప్పదు. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. దేవుని చిత్తం చేయాలనుకున్నప్పుడు, దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు, దాంతోపాటు శ్రమలతో పాటు ఆదరణ ఉంటుంది, దేవుని సహాయం ఉంటుంది. ఇంట్లో పడుకునే వారికి దేవుడు ఏం సహాయం చేయడు, వారికి ఏమొస్తుంది? శిక్ష. ఏమంటున్నాడు ఇక్కడ? వారి కొరకు ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. నాకు కూడా కొంతమంది ప్రార్థన చేస్తే వీళ్ళ కొరకు చేయొద్దు అనిపిస్తుంది నా మనసు. మళ్ళీ ఏం చేస్తాం? జాలి పడతాం. పోన్లే ఇప్పుడన్నా మారుతారేమో. కరెక్ట్గా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడే చేస్తారు. అది 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరానికి ఒకసారి అవ్వచ్చు. అట్లా మీరంతా మంచివాళ్ళు అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, నా అనుభవాలు చెప్తున్నాను, అందరికి క్షేమం కోరి చెప్తున్నాను. సరిగా రాని వాళ్ళు, అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు నాకు శత్రువులు కాదు. సో వారు బాగుపడాలని కదా, లేకపోతే దేవుడు ఊరుకుంటాడు, అందరినీ చూస్తాడా లేదా? అది కాబట్టి ఆ విధంగా జాగ్రత్త చూడాలి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మరణం, ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు వస్తుందండి ఉపవాసం. దేవుడి వేషాలన్నింటినీ పట్టించుకోడు కదా. అందుకనే మనం ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేస్తాం? ప్రతి సోమవారం చేస్తాం. ఎందుకు? సోమవారం అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా మనకి సహాయం కావాలి. ఎవరు సహాయం కావాలి? పరిచర్యలో కానీ మీ కుటుంబాల కొరకు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే శనివారం పెడతారు సంఘాల్లో, ఫాస్టింగ్ ప్రేయర్ సంఘంలో. ఎందుకంటే ఆదివారం కొరకు పెడతారు అన్నమాట. కొంతమంది శుక్రవారం పెడతారు, ఎందుకంటే అది వాళ్ళకి శుక్రవారం కింద ఉంటుంది, ప్రతి శుక్రవారం కదా. అయితే ఆ రోజు పెట్టుకుంటే తప్పేం లేదు. కానీ అయితే ఏంటంటే సరే అది పెట్టుకుంటే అలాగే అదే పెట్టుకోవాలి. కానీ ఈ శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అట్లా కాదన్నమాట. ఓకే, అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, సంఘంగా వచ్చి చేసుకోవాలి.
కొంతమంది ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా ఒంటరిగా ఉపవాస ప్రార్థన అనేది నేను అనుకోవటం ఒంటరిగా మంచిది కాదు, సంఘంతో కలిసే చేయాలి. మీ ఇబ్బందులు ఏమైనప్పటికీ కూడా ఏం చేయాలి? సంఘానికి తెలియచేయాలి. ఒంటరిగా యేసు ప్రభు ప్రార్థన చేశాడు, ఉపవాస ప్రార్థన. ఏమైంది? సాతాను. అదే మనం ఉండుంటే అట్లా. కాబట్టి కలిసి చేయాలన్నమాట. ఇప్పుడు ఏది చేసినప్పటికీ కూడా కలిసి చేయటం చాలా ప్రాముఖ్యం. సో అట్ ద సేమ్ టైం మీ పర్సనల్ ఇష్యూస్ కొరకు వ్యక్తిగతంగా చేసుకోండి. ఆ తర్వాత వ్యక్తిగతంగా చేసుకోండి, చదువుకోండి, వాక్యం చదువుకోండి. పర్సనల్గా చేయవలసినవి కొన్ని ఉంటాయి, బట్ సంఘంగా చేయవలసినవి అన్నీ ఉంటాయి. కాబట్టి అందుకనే మన మనసు కూడా మందిరం మీద ఉండాలి. ఆ భక్తులందరూ కూడా ఏది చేసినప్పటికీ, ఈవెన్ దానియేలు కూడా ప్రార్థన చేసేటప్పుడు యెరూషలేము దేవాలయపు తట్టు ఏం చేసేవాడు? ముమ్మారు తాను పర్సనల్గా ప్రార్థన చేసినప్పటికీ కూడా, ఒక్కడు ఉండి ప్రార్థన చేసినప్పటికీ కూడా యెరూషలేము దేవాలయం తట్టు కిటికీ తీసి, ఎందుకంటే నా సన్నిధి ఇక్కడ ఉండును, నా కనుదృష్టి ఇక్కడ ఉండును, నా మనసు ఇక్కడ ఉండును. సొలొమోను ఏమన్నాడు? ఇక్కడికి వచ్చి దీని ప్రార్థన చేసేవారు విన్నపములు వింటాను అని చెప్పాడు, విను అని చెప్పాడు అన్నమాట. ఎవరు? సొలొమోను ప్రార్థన చేశారు. కాబట్టి అందుకనే ఆ దినాల్లో వారు బానిసలుగా చెరకొనిపోబడ్డారు కనుక వారికి దేవుని యెరూషలేముకి వెళ్ళే పరిస్థితి లేదు కనుక వాళ్ళు ఏం చేశారండి? కాబట్టి ఇప్పుడు ఎక్కడ 2-3 కూడి ఉంటే వారు ఏం చేస్తారు? అక్కడ. దానియేలు కూడా ఇంకేం చేశాడు? ఆ కలభావం కొరకాయ మరణాపాయంలో ఉన్నారు కనుక, ఎమర్జెన్సీ ఉంది కనుక, తాను ఒక్కడే కాకుండా తన మిగిలిన స్నేహితులతో కూడా షద్రకు, మేషకు, అబేద్నెగో కూడా చెప్పి, బాబు ఈ పరిస్థితి ఉంది, మీరు మౌనంగా ఉండక ఏం చేయాలి? ప్రార్థన చేయమంటే ఏం చేసిందంటే ఏం చేశారు వాళ్ళు? దేవుడు పని చేశాడు లేదా? తర్వాత ఎస్తేరు, హామాను తయారయ్యాడు, ఇశ్రాయేలు అందరినీ కూడా నాశనం చేయాలని పూనుకున్నాడు. అయితే మొర్దెకాయి ప్రేరేపించాడు ఎస్తేరుని, మౌనంగా ఉంటే సహాయం వేరే వారి ద్వారా వస్తుంది అన్నప్పుడు ఆమె ఉపవాసంలో ప్రార్థన చేసింది. ఒంటరిగా చేసిందా? ఒంటరిగా. ఎవరితో చేసింది? చెలికత్తెలతో. అంటే తన దగ్గర ఉన్న వారు కూడా స్పిరిచువల్ విశ్వాసం కలిగిన వారిని పెట్టుకుంది. చెలికత్తెలను కూడా ఎవరిని పెట్టుకుందండి? విశ్వాసం కలిగిన వారు. మనకెవరంటే ఇష్టం? మనకే చెలికత్తెలు అంటే ఇష్టం? లోకంలో ఉన్న వారంటే ఇష్టం కదా. అది ప్రార్థన అంటే ఇష్టం లేదంటే వాడు ఇష్టం. కొన్నిసార్లు సహవాసం మనం కూడా చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు 1 వీక్గా మాత్రం మీరు దూరం అయ్యారంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అన్నమాట. ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అట్లా కొన్నిసార్లు కొంతమంది మీకు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు చెప్తాను వాళ్ళ పేరు ఎలా తగ్గిపోతుంది అనేది, ఎవరిది తగ్గిపోయింది అనేది కూడా నేను చెప్తాను. వారు వచ్చినప్పుడు చెప్తాను, లేకుండా చెప్తాను. ఏదైనా చెప్తే ఎవరు ముఖం ముందు చెప్పాలి, బ్యాక్ చెప్పదు. దాని బ్యాక్ అని చెప్తే ఏమవుతుంది? వెనక బ్యాక్ బైటింగ్ అంటారు. ఏదైనా చెప్పేది ఉంటే ఎక్కడ చెప్పాలి? ముఖం మీద చెప్పాలి. సత్యం అంటే ఇబ్బంది పెట్టేలా కాదు, కానీ కింద కూర్చోబెట్టాము ఒకళ్ళని, కంటిలో పొడుస్తుంది పెన్సిల్ తీసుకుని. కోతి ఇద్దరు కూడా రైట్. వాళ్ళకి ఏదైనా వర్క్ ఇవ్వాలమ్మా, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత క్లాస్ అట్లా రైట్. లేకపోతే 2 కాళ్ళు కట్టేసి అక్కడ వదిలేసి నేను తాడిస్తాను కావాలంటే 2 కాళ్ళు కట్టాను, కట్టేది తాడు తీసుకుని 2 కాళ్ళు కట్టేది. కాము ఎన్నో చెప్పేది ఎన్నో సండే స్కూల్ ఇది ఎన్నో. అరే ఏం అల్లరి నేర్చుకున్నాను. రైట్. ఎంతవరకు వచ్చింది?
ఉపవాసం ఉన్నా ఇంకేమన్నా చేసినా నీ అవసరం కొరకు నువ్వు భక్తి పెట్టినా అదంతా కానీ పని. కాబట్టి ఆయనకు కావాల్సిందల్లా మారు మనసు కావాలి. అయితే ఇక్కడ ఈ ప్రవక్త కూడా ఎంత మంచోడు చూడండి. పాపం నువ్వు వారి కొరకు ప్రార్థన చేయకని చెప్పినప్పుడు 13వ వచనంలో అంటున్నాడు, అందుకు నేను అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామం కలుగుదు, ఈ చోట నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, ఇక్కడ ప్రవక్తలు ఏ ప్రవక్తలు? అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామం కలుగుదు, కరువు రాదు, ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని యెహోవా చెప్తున్నట్టు చెప్పేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? శ్రమ వస్తుందని చెప్తున్నాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయొద్దని చెప్తున్నాడు. ఈ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? కాబట్టి వారి విషయంలో ఏమన్నాడు? అప్పుడు 14వ వచనంలో, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గం వలనను క్షామం వలనను లయమగుదురు. కదా, అబద్ధాలు చెప్పేవారిని కూడా అవిధేయులైన వారిని కూడా, అబద్ధాలని నమ్మేవారిని కూడా. అందుకనే జాగ్రత్తగా మనం ఏమి వింటున్నామో ఆ చెప్పేది సరిగ్గా ఉందో లేదో చూడాలి. అందుకనే దేవుని వాక్యం, మీకందరి వాక్యంలో ఉన్నదే కదా మనం చూసుకునేది. ఇటు పోతున్నామా, లేనిపోయిన కథలు, కట్టుకథలు మన దగ్గర ఉండవు. ఏంటి మీకు కూడా అర్థమవుతుంది చదువుకున్నాను, ఓకేనా? ఇది సూటిగా అంటే ఇదన్నమాట. కొంతమంది ఏదేదో చెప్తారు, సూటిగా చెప్తున్నారు, సూటిగా మాట్లాడుతున్నారు, వాక్యం ఇదే సత్యం అంటారు. కాబట్టి సరైన గ్రహింపు కలిగిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది అన్నమాట. ఓకే, మీరు కూడా వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థం చేసుకుని లేఖనాలను సరిగ్గా నేర్చుకుని ఇప్పుడు అబద్ధ ప్రవక్తల మాటలు విన్నందుకు చూడండి, వారి చెప్పినప్పటికీ కూడా వారి మాటలు, వారి వాగ్దానములు నెరవేరలేదు. సో ప్రతికూలంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందుకనే బోధకులు ఏదేదో చెప్తారు, ఏదేదో ఆశ పెడతారు. కాబట్టి వారి వైపు వెళ్ళినప్పుడు మనకి చాలా కష్టం వస్తుంది. సో భక్తిహీనతలోకి తీసుకుని వెళ్ళిపోతారు. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని హెచ్చరించేవారు, క్రమశిక్షణలో పెట్టేవారు, రాకపోయినా లేకపోతే ఏదన్నా అడిగేవారు, తెలుసుకునేవారు, ఇబ్బందుల్లో పరామర్శించేవారు. సంఘ పరిసరం ఎంత ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇష్టం వచ్చినప్పుడు రండి, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళండి. లేకపోతే హెచ్చరిక కానీ ఏది లేకుండా ఉన్నప్పుడు క్షేమాభివృద్ధి అనేది ఉండదన్నమాట. అయితే శుద్ధ హృదయంతో చేయాలి, ఏది చేసినా పక్షపాతం లేకుండా చేయాలన్నమాట. సో అది సహోదరుడు భగత్ సింగ్ గారికి దేవుడిచ్చిన పిలుపు కూడా అదే. మేము కూడా ఏంటంటే దానికి అనుగుణంగానే చేయవలసి ఉంటుంది. ఆయనకి ఏ ప్రత్యక్షత అయితే ఇచ్చారో, ఏ కమిట్మెంట్ అయితే తీసుకున్నాడో ఆ ప్రకారమే మేము కూడా చేయాలి. అందరూ చేస్తారులే, నాకు అనవసరం, నేను చేస్తున్నానా లేదని చూసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా 17వ వచనం, జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయం నంది ఉన్నది, దివారాత్రము మానుక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. పొలంలోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు, పట్టణంలో ప్రవేశింపగా క్షామ పీడితులు అచ్చటనుందురు,
ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవలనని ప్రయాణమై ఉన్నారు. చూసారండి, అబద్ధ ప్రవక్తల యొక్క మాటలు విని యెహోవాను, తమ విమోచకుడు, తమ దేవుడైన యెహోవాను విడిచిపెట్టి, దేవుని యొక్క వాక్యాన్ని, నిబంధన విడిచిపెట్టి అబద్ధ ప్రవక్తల యొక్క మాటలు నమ్మి చేసిన వారంతా కూడా కన్య కంటే ఇశ్రాయేలు కూడా గుర్తుగా ఉంటుంది. వారందరూ కూడా గొప్ప ఉపద్రవం వలన పీడితులు అవుతున్నారు. ఘోరమైన గాయమునంది ఉన్నది. సో ఘోరమైన గాయం అంటే క్షామం వచ్చింది. ఒక పక్కన దేవుడు వారి కొరకు ప్రార్థన చేయనంటున్నాడు, చేయొద్దు అంటున్నాడు. తర్వాత దేవుడు వారికి నేను ఈ సమయంలో సహాయం చేయనంటున్నాడు. సో ఇది ఘోరమైన, మన బాధను మనమే భరించాలి, దానికి చికిత్స లేదు అన్నప్పుడు ఎంత ప్రాబ్లం అండి. అయితే మన విషయంలో మనము అన్యజనులమైనప్పటికీ, మన పాపం ఘోరమైనది అయినప్పటికీ నరక శిక్ష, దానికి ఎటువంటిది ఘోరమైన నరక శిక్ష ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? మనల్ని తానే పాపపు శిక్ష, మరణాన్ని భరించి మనల్ని విడిపించాడు. దేని నుంచి విడిపించాడు? ఘోరమైన శిక్ష నుంచి విడిపించాడు, ఘోరమైన పాపం నుంచి విడిపించాడు కదా. సో ఇన్ని చేసిన తర్వాత మనం ఎట్లా నడుచుకోవాలి? ఇశ్రాయేలు వలె నడుచుకోవాలి. ఎప్పుడు కూడా మనం ప్రవక్త అయిన యిర్మీయా వంటి స్వభావం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన మాటలనే చెప్పాలి, దేవుడు చెప్పిన మాటలనే వినేవారు. సో జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకనే నేను అందరి ముందు, ఒకవేళ నేను చెప్పే దాంట్లో వాక్యానికి విరోధంగా ఏదైనా చెప్తున్నా వెంటనే మీరు నాకు చెప్పచ్చు, ఇప్పుడు కూడా చెప్పచ్చు. ఎప్పుడు కూడా కోపపడటం కానీ, సుక్కోవటం కానీ అట్లా ఉండదు. లేకపోతే సమర్థించుకోవటం కానీ, నా ప్రెస్టేజ్ ఎక్కడ దెబ్బతిందో అదంతా ఏముంటాయి. ఓకేనండి. ఒకవేళ మీరు అట్లా చేసినా నేను వెంటనే చెప్తాను. ఎందుకు? నేను తప్పు చేస్తే నన్ను కరెక్ట్ చేయొచ్చు కాబట్టి నేను కూడా మిమ్మల్ని ఏం చేయొచ్చు. ఇదంతా ఎందుకంటే సంఘానికి క్షేమం, మీకు కూడా క్షేమం. లేకపోతే మనం ఏమవుతాం? నిద్రపోతాం. ఏమవుతాం? మనం అబద్ధ బోధకులం అయిపోతాం. అబద్ధ బోధకులు ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? లైవ్ చేస్తారు. లైవ్ అంటే ఎక్కడ కనపడరు వాడు, ఎక్కడ పరలోకంలోనూ కనపడరు, భూమి మీద కనపడరు, నాశనంలో నరకంలో కనపడతారు. మనకు కనపడరు, వెళ్ళే వాళ్ళకి కనపడతారు. ఎవరు వెళ్తారు? ప్రార్థన చేసుకుందాం. మాటలు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా